మీకు ఏమైనా ప్రశ్నలు ఏమైనా మీ యొక్క అనుభవం పంచుకోవాలంటే ఒక 5 నిమిషాలు మనం టైం ఇస్తాం. 5 నిమిషాల్లో ఎవరైనా క్వశ్చన్ అడగాలంటే అడగండి. తర్వాత మనం ఈ యొక్క కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. అందరికీ ధన్యవాదాలు. రైట్, మాట్లాడండి. మేఘనా రెడ్డి గారు మాట్లాడండి. నమస్తే సార్, అది మా అమ్మాయి పేరు వచ్చింది. నేను కవిత. చెప్పండి. సార్, థైరాయిడ్ కోసం ఒకసారి ముద్ర చెప్పారు కదా, ఒకసారి చూపిస్తాను సార్. థైరాయిడ్ శంఖముద్ర అంటుందండి. ఒక్కసారి చూపించండి. ఉంది కదా, ఇది రైట్ హ్యాండ్. ఓకే, రైట్ హ్యాండ్ లో యొక్క లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉన్నటువంటి బొటన వేలుకి ఈ భాగం ఉంది కదా, ఇక్కడ ఈ ప్రాంతంలో ఇది టచ్ కావాలి. టచ్ చేయాక ఈ వేలు ఇట్లా ఉంచాలి. తర్వాత దీన్ని తీసుకొచ్చి టచ్ చేయాలి. ఈ 3 వేళ్ళు ఇట్లా వెనక్కి సపోర్ట్ పెట్టాలి. ఇలా పెట్టుకోవాలి. ఓకే, అర్థమైందా? ఇది శంఖముద్ర. ఈ శంకులాగా వచ్చండి, అందుకే శంఖముద్ర. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పసుపుతో ఏదో రెమెడీ చెప్పారు. ఏమా? పసుపుతో ఒకసారి రెమెడీ చెప్పారు కదా దీనికి, థైరాయిడ్ కి. ఇది దీనికి థైరాయిడ్ కా లేకపోతే థైరాయిడ్ కి ఏం చేయాలంటే తులసిది ఒకటి, గోవర్క్ ఒకటి, తర్వాత పసుపు ఏం చేయాలంటే 1 కప్పు వాటర్ తీసుకోండి. 1 కప్పు వాటర్, తర్వాత 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూన్ వచ్చేసి ఇది తేనె. అది 8 గంటల సమయం తీసుకోవాలి. మిక్స్ చేసి 8 గంటల సమయం తీసుకోవాలి. ఓకే, రైట్. రైట్, సుమిత్ర గారు ఇంకెవరైనా క్వశ్చన్ అడగాలంటే అడగవచ్చు, లేదంటే మీ యొక్క అనుభవం అంటే మీరు చెప్పవచ్చు. రైట్, లంగ్స్ ముద్ర ఒకసారి మళ్ళీ చూపించరా? లంగ్స్ ముద్ర ఇందా చూపించారు. లంగ్స్ ముద్ర, లంగ్స్ కి ఐఎల్డి కానీ ఐఎల్డి కూడా పనికి వచ్చేట్టు చూడండి. అంతే, ఇది కరెక్ట్ గా అంటే ఇక్కడ 2 గోర్లు టచ్ అవుతున్నాయి అంతే. మధ్య వేలు 2 గోర్లు టచ్ అవుతున్నాయి, మిగతా వేలు పైకి అంతే. ఇలా పెట్టుకోవాలి అంతే. ఇట్లా ఉండాలి అంతే ముద్ర. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇట్లా మీ యొక్క చెస్ట్ భాగం లేదా కింద పొట్ట దగ్గర పెట్టుకొని చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, అంతే. ఇది లంగ్స్ ముద్ర. క్లియర్ అయిందండి? ధన్యవాదాలండి. ఏ మిల్లెట్ తో కలిపి వాడకూడదండి? ఏవి కలిపి వాడకూడదండి. కలిపి వాడడం వల్ల మీకు లాభం దొరకదు. అది చాలా మంది కలిపిసే వాడుతూ ఉంటారు. అదే అది తెలియక, అంటే అదే మనం చెప్తున్నాం కదా, ప్రతిదీ కూడా ప్రతిదాని వెనక ఒక జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం తెలుసుకోవడమే మన యొక్క పని. ఓకే, రైట్. ఓకే, లలిత గారు వచ్చేదమ్మా. సార్, అయితే మామూలుగా మన ఇంటి భోజనంలో పచ్చడి, పప్పు, కూర, చారు ఇలా ఉంటాయి కదా, అది ఒక్కొక్క ఐటెంతో చేస్తుంటాం. అదేం దోషం లేదంటారా? దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మనము చేసేది ఏంటంటే ఇప్పుడు వెజిటబుల్స్ మిక్స్ చేయడము అలా చేయొద్దు. అంటే ఒక రోజు ఒక వెజిటబుల్ ప్రధానంగా పెట్టుకుంటే అది తీసుకోండి. తర్వాత రసము, ఇది మనం ఏం చేస్తాం కదా, సాంబార్ రసం చేసుకుంటాం మెయిన్గా చెప్పాలంటే. తర్వాత పెరుగు, ఇలా ఈ సైడ్గా ఇవి చేసుకోవడం తప్పేం లేదు. మనం చేసేది అంటే వెజిటబుల్స్ నే 2 మిక్స్ చేసేసి. అవునులేండి సార్, ఇప్పుడు పాలకూర చుక్కకూర కలుపుతూ ఉంటారు, లేదా పాలకూర టమాటా కలుపుతూ ఉంటారు, 2 కూరగాయలు కలిపి సాంబార్ పెడుతూ ఉంటారు. ఒక సాంబార్ ఒకదాన్ని చేయడం అనేది మీకు మంచి ఫలితం దొరుకుతుంది.
ఆ సాంబార్ అనేసరికి 4-5 రకాల కూరలు వేస్తూ ఆ, ఉంటారు. ఆ, అలా కాకుండా ఇప్పుడు ఓకే బెండకాయ అంటే బెండకాయ సాంబారే, మునక్కాయ అంటే మునక్కాయ సాంబార్, అలా అలా ఏది చేయండి. వేస్తే అదే సాంబార్ పెట్టాలి. లేదా ఏది ఒక ఆ రోజు కూర అంటే చుక్కకూరే. అదే ఆ రోజు దానికి సంబంధించిన ఫలితం మీ దేహానికి దొరుకుతుంది, కంప్లీట్ దొరుకుతుంది అట్లా. సార్ కొత్త విషయాలు అయితే చాలా నేర్చుకున్నాం మీ నుంచి. వాళ్ళు ఎవరో మల్టీగ్రెయిన్ ఆట అంటే వాళ్ళు తెచ్చుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి కొని తెచ్చుకోవడం ఎందుకులే, మన ఇంట్లోనే మల్టీగ్రెయిన్ ఉన్నాయి కదా అని అన్ని ఒక్కొక్క కొంచెం కొంచెం పిండి వేసి కలిపి రొట్టెలు చేస్తూ ఉంటాం అనమాట. అంటే షాప్ లో నుంచి తెచ్చుకోవడం ఎందుకు, మన దగ్గరే ఉన్నాయి కదా, అంత రాగి పిండి ఉంది, సద్దపిండి ఉంది, గోధుమ పిండి, జొన్న పిండి ఉంది, అన్ని కలిపి కొట్టండి అంతే, అయిపోయి మనమే చేసుకుందాం అనే భ్రమలో ఉన్నారు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ల ప్రభావం అలా ఉంటుంది. అదే అదే అంతవరకు పాపం రాగి రొట్టె, సద్ద రొట్టె ఏదికైతే సపరేట్గా చేసేవాళ్ళు. ఈ మల్టీగ్రెయిన్ అడ్వర్టైజ్మెంట్ చూపించేసరికి సరే వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు, మనమే అట్లా చేసి ప్రోటీన్స్ పెంచుకుందాంలే అని అనుకుంటున్నారు. అలా ఆ భ్రమలోంచి మమ్మల్ని బయటపడేస్తున్నారు సార్. నిజంగా మీకు ధన్యవాదాలు. రైట్. కొత్త విషయాలు అయితే చాలా దండిగా తెలుసుకున్నాం సార్ ఈ క్లాస్లో మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే సార్. ఒక్క నిమిషం మాట్లాడచ్చు చెప్పండి. సార్? నా పేరు రామ్ నాయక్ సార్. నేను హైదరాబాద్ లో ఉంటాను. యాక్చువల్ రీసెంట్ గా నాకు ఈ మధ్య అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి లైక్ అల్సర్ లాగా వచ్చి కొంచెం స్టమక్ సంబంధించిన జీర్ణాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేస్తున్నాను సార్. నా ఏజ్ వచ్చేసి 35 సార్ ఇప్పుడు. అంటే సో మీకు అంటే దానికి అసిడిటీ ఎక్కువ ఉంటేనే వచ్చేది అల్సర్లు. అదే సార్, బాగా హెవీగా ట్రైన్లు అవి వచ్చేది నాకు. ఏమొద్దంటే మీరు ప్రధానంగా ఏంటంటే Yes, sir. పొద్దున్నే పరగడుపున గ్రీన్ జ్యూస్ తాగాలి మీరు. గ్రేప్ జ్యూస్. గ్రీన్ జ్యూస్ అంటే పచ్చి రసం. అంటే ఇప్పుడు ఈ యొక్క కరివేపాకు, కొత్తిమీర, సార్. లేదంటే Sir. ఏదైనా ఒక సొరకాయ రసము, బూది గుమ్మడికాయ రసము Okay. లాంటివి తాగాలి పొద్దున్నే పరగడుపున. తాగితే మీ లోపల స్టమక్ లో Sir. మేజర్ గా మీకు ఏం తొందర అవుతుందంటే అల్సర్ రావడానికి, పుండ్లు రావడానికి తొందర ఎందుకు వస్తుందంటే లోపల ఉష్ణం ఎక్కువైతే, స్టమక్ లో ఉష్ణం ఎక్కువ అవుతుంది. అంటే హీట్ ఎక్కువ ఉంటుంది పొట్టలో. ఓకే, అదే సార్, హీట్ కూడా హెవీగా ఉంది సార్ నాకు బాడీలో. అదే మెయిన్ కారణం అదే, ఇంకా వేరే కారణం ఏం లేదు. ఓకే, అది తగ్గించడానికి Okay. ఫస్ట్ ప్రయత్నం చేయండి. అవి తగ్గిస్తే Sir. చాలా వరకు మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తర్వాత వీలవుతే మీకు అట్లా అల్సర్ అనిపించి అసిడిటీ అనిపించిన రోజు పూర్తి ఒక 2-3 రోజులు కంటిన్యూగా ఓన్లీ రాగి జావ తాగుతూ ఉండండి. ఇంకా వేరే ఏం లేదు. ఆకలి అయిందంటే రాగి జావ అంతే, ఫుడ్ కూడా ఏం తినొద్దంటారా సార్? ఏమొద్దు. ఒక 2 days కంటిన్యూగా చేయండి. అలా 3వ రోజు మొత్తం సెట్ Okay, అయిపోతుంది. సార్. మీకు వీక్గా అనిపిస్తే ఒక గ్లాస్ తాగేయండి రాగి జావ, మళ్ళీ వీక్గా అనిపిస్తే మళ్ళీ ఒక గ్లాస్ అట్లా. అంటే ఆకలి అనిపించినప్పుడు రాగి జావలో చక్కెర లేదు, పాలు లేదు, రెండు మిక్స్ చేయకూడదు. ఓకే సార్. కావాలంటే బెల్లం అంతే. ఓకే. ఓకే, సరే సార్. అలా ఓకే సార్. చేయండి, మీకు ఖచ్చితంగా ఫలితం దొరుకుతుంది. ఓకే, సరే సార్. థ్యాంక్ యూ. తర్వాత మీకు ముద్ర వచ్చేసి అసిడిటీ ఉన్నప్పుడు, ఇట్లా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ యొక్క ముద్ర దొరుకుతుంది. ఇంకా అపాన వాయు ముద్ర చేసుకోవాలి. ఇది ఈ ముద్ర సార్. ఓకే సార్. అపాన వాయు ముద్ర ఎక్సలెంట్. అసిడిటీ, గ్యాస్ట్రిక్, ఇట్లా అల్సర్స్ వాటి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే సార్. ఎంతసేపు చేయాలి సార్ అది? ఎప్పుడు చేయాలి? మీకు 30-40 minutes, ఎనీ టైం. మీరు ఈ టైం అనేది దీనికి ముద్రకి ఏది టైం లేదు. ఓకే సార్. ఎప్పుడైనా Okay. చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఎస్ సార్. మిత్రులారా, ఇక మా యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు ముగిస్తున్నాం. ఈరోజు అద్భుతంగా అన్ని కార్యక్రమాలు అంటే ధ్యానము, జ్ఞానము, తర్వాత సమగ్ర జీవన సూత్రాలు, తర్వాత మా యొక్క ఇంటి నివారణ అన్ని తెలుసుకున్నాం. మీ అందరికి కూడా ఇంతసేపు ఓపికగా విన్నందుకు అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శుభరాత్రి.